మిత్రులారా, రైలు అంటేనే పేదవాడి వాహనం. ఇవాళ పరిస్థితులు మార్పు వచ్చిండొచ్చు, అందరి దగ్గర కార్లు వచ్చిండొచ్చు, కానీ దశాబ్దాలుగా పేదవాడు ప్రయాణం చేయాలంటే, చాలా దూరం వెళ్ళాలంటే రైలునే ఎంచుకునేవాడు. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా రైల్లో వెళ్ళేవాడిని. అప్పుడు కొంతమంది మిత్రులతో కలిసి తెలియక తప్పులు చేసేవాళ్ళం. దగ్గర వెళ్ళాల్సి వస్తే టికెట్ కొనకుండా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ తప్పులు ఆ వయసులో చేశాం. తర్వాత తెలిసింది ఎంత బాధ్యత రాహిత్యంగా చదువుకున్న రోజుల్లో వ్యవహరించాము. అయితే ఇవాళకి ఆనాటికి ఇవాళకి చాలా పరిస్థితి మార్పు వచ్చింది. మనం రైల్వే స్టేషన్లోకి వెళ్తే ముక్కు మూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. మీరు 15-20 సంవత్సరాల క్రితం చూస్తే ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇక రైళ్లలో ప్రయాణం చేయాలంటే ఆ బాత్రూమ్ దగ్గర నుంచి వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. అటువంటి దుర్భరమైన పరిస్థితి ఇవాళ చూస్తే మంచి మంచి రైళ్ళు వచ్చేసాయి, వందే భారత్ రైళ్ళు వచ్చాయి. పూర్తిగా ఈ దేశ రైల్వే రంగం రూపురేఖలు మార్చే దిశగా గత 12 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రయత్నాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి.